అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రజా సమస్యలను గుర్తించాలి, పరిష్కారానికి చొరవ తీసుకోవాలి, వినూత్న ఆలోచనతో అద్భుతాన్ని ఆవిష్కరించాలి. అలాంటి అద్భుతమే కడప జిల్లాలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పుడు కడప జిల్లా వైపు చూస్తోంది. ఈ మార్పు ఎందుకు వచ్చింది? కడప జిల్లాలో జరిగిన అద్భుతం ఏంటి? సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్న ప్రజా ప్రతినిధి ఎవరు? ఏంటి కడప జిల్లా ప్రత్యేకత? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అంటే అపరిశుభ్రత కావచ్చు, నాణ్యత లేకుండా ఉండేది పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్తో, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఒక కడప జిల్లాలో ఒక స్మార్ట్ కిచెన్ ఓపెన్ చేశారు. మొట్టమొదటిగా దేశంలోనే మొట్టమొదటిసారి 2 కోట్ల రూపాయలతో ఈ స్మార్ట్ కిచెన్ను ఏర్పాటు చేశారు. అయితే ఇది ఇప్పుడు ఇదే రాష్ట్రానికి దిక్సూచిగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పి. అయితే ఇప్పుడు మనం చూడబోయే స్టోరీలో మాత్రం అసలు ఇక్కడ ఈ కిచెన్లో ఏమేమి ఉండబోతున్నాయి, అసలు విద్యార్థులకు ఎటువంటి హైజీన్ ఫుడ్ ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు ఈ స్టోరీలో చూసి తెలుసుకుందాం. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని తన సొంత నిధులతో కడప జిల్లాలో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చర్యలు చేపట్టారు. స్మార్ట్ కిచెన్ పైలట్ ప్రాజెక్టులను కడప జిల్లాలో 5 చోట్ల ఆధునిక హంగులతో ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటైన స్మార్ట్ కిచెన్ రోల్ మోడల్ గా నిలుస్తోంది. కడపలో 1, సీకే దిన్నె, జమ్మలమడుగు మండలాల్లో 2 స్మార్ట్ కిచెన్ల చొప్పున మొత్తం 5 స్మార్ట్ కిచెన్లను నిర్వహించారు. వీటి ద్వారా 136 స్కూళ్లలోని 10,323 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. భోజనాన్ని పాఠశాలలకు తరలించడానికి వీలుగా ప్రత్యేక వాహనాలు సమకూర్చారు. దేశంలోని తొలిసారి మంత్రి నారా లోకేష్ గత సంవత్సరం సెప్టెంబర్ 2, 2025న కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని సీకే దిన్నె మండల పరిషత్ హైస్కూల్ ఆవరణలో ఈ అత్యాధునిక స్మార్ట్ కిచెన్ ను ప్రారంభించారు. ఇది దేశంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ కావడం విశేషం. సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ స్మార్ట్ కిచెన్ ప్రాజెక్టును రూపొందించారు. కడప స్మార్ట్ కిచెన్ ఇప్పుడు ఏపీలోనే ఒక బెంచ్ మార్క్ గా నిలిచింది. ఇది పూర్తిగా సౌరశక్తి ఆధారంగా పనిచేస్తుంది. వంటకు అవసరమైన గ్యాస్ వినియోగాన్ని తగ్గించేలా బయోడిగ్రేడేషన్ ద్వారా వెజిటబుల్ వేస్ట్ నుంచి మీథేన్ గ్యాస్ ను ఉత్పత్తి చేసే వ్యవస్థ కూడా ఇక్కడ ఉంది. ఈ కిచెన్ల ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద 136 పాఠశాలలకు చెందిన సుమారు 10,323 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోంది. వండిన భోజనాన్ని పాఠశాలలకు చేరవేయడానికి 13 ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. కడప నగర శివార్లలో ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్ కిచెన్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడ మనుషుల ప్రమేయం చాలా తక్కువ. కూరగాయలు కడగడం దగ్గర నుంచి అన్నం వండడం వరకు అంతా ఆటోమేటిక్ మెషిన్ల ద్వారానే జరుగుతుంది. ఈ కిచెన్ ద్వారా ప్రతిరోజు సుమారు 25,000 నుంచి 35,000 మంది పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. కేవలం 2 గంటల్లోనే వేడివేడి అన్నం, సాంబార్ సిద్ధం చేసే భారీ స్థాయి బాయిలర్లు ఇక్కడ ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు ఆహార పదార్థాల తయారీ అంతా వంట గ్యాస్ తో కాకుండా ఆవిరి సహాయంతో జరుగుతోంది. దీనివల్ల ఆహారంలోని పోషకాలు నశించవు. ప్రతి వస్తువును స్టెరిలైజ్ చేస్తారు. వంట చేసే సిబ్బంది శుభ్రతను పాటిస్తారు. తప్పనిసరిగా గ్లౌజులు, హెడ్ మాస్కులు ధరిస్తారు. వండిన వెంటనే ఆహారాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇన్సులేటెడ్ కంటైనర్లలోకి మారుస్తారు. దీనివల్ల పాఠశాలలకు చేరే వరకు భోజనం వేడిగానే ఉంటుంది. GPS అమర్చిన వాహనాల ద్వారా నిర్ణీత సమయానికి స్కూళ్లకు డెలివరీ చేస్తారు. మధ్యాహ్న భోజన పథకంలో ఒక విప్లవాత్మక మార్పుగా కడప స్మార్ట్ కిచెన్ నిలుస్తోంది.
నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకు అందించడంలో మోడ్రన్ కిచెన్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ లక్ష్యం సాంకేతికత తోడైతే ఫలితం ఎలా ఉంటుందో ఈ సెంట్రల్ కిచెన్ నిరూపిస్తోంది. ఇక్కడ వంట అంటే పొయ్యి వెలిగించడం కాదు, సెంట్రలైజ్డ్ స్ట్రీమ్ సిస్టమ్. ఇక్కడ భారీ బాయిలర్లు ఉంటాయి. ఇవి 100 డిగ్రీల వేడిగల ఆవిరిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆవిరి పైపుల ద్వారా వంట పాత్రలకు చేరుతుంది. దీనివల్ల ఆహారం అడుగు అంటదు, మాడిపోదు, సమానంగా ఉడుకుతుంది. గంటకు టన్నుల కొద్దీ కూరగాయలను శుభ్రం చేసి కట్ చేసే యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. మనిషి చేతి స్పర్శ తగలకుండానే ముక్కలు సిద్ధమవుతాయి. కేవలం నిమిషాల్లోనే 100 కిలోల బంగాళదుంపలు పొట్టు తీయడం, రుచికరమైన గ్రేవీలను తయారు చేయడం ఇక్కడి స్పెషాలిటీ. ఏ పిల్లలకి లేని ఒక బూన్ అని అనొచ్చు మన కడప జిల్లాకి స్మార్ట్ కిచెన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం అనేది. దిస్ ద బెస్ట్ ప్రాక్టీస్ వీఆర్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఇది స్మార్ట్ కిచెన్ అనేది మొత్తం హైజీనిక్ కండిషన్స్లో మండలం లెవెల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లో ఎంతమంది పిల్లలకు ఉన్నాయో ఒక యూనిఫార్మిటీకి, తర్వాత ఒక హైజీన్ అండ్ హెల్త్ కండిషన్స్లో భోజనం వండడము, అదే యూనిఫార్మిటీ కలిగిన ఫుడ్ని అదే టెంపరేచర్తో వేడివేడిగా అన్నము మనం MDU వెహికల్స్ ద్వారా పిల్లలకి టైంకి చేర్చి అందరికీ యూనిఫామ్గా అంటే మండల్ మొత్తము ఒకటే భోజనాన్ని హైజీన్గా హెల్తీగా ఉన్న భోజనాన్ని మెనూ ప్రకారము అందించడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాను. ఈ కాన్సెప్ట్ అనేది అంత గ్రేట్ కాన్సెప్ట్. నాణ్యత విషయంలో ఇక్కడ రాజీ అనే మాటే లేదు. వంటకు వాడే ప్రతి నీటి చుక్క RO ప్లాంట్ ద్వారా శుద్ధి చేయబడింది. వంట మొదలవ్వడానికి ముందు ముడి సరుకులను, వంట పూర్తయ్యాక ఆహార నమూనాలను సొంత ల్యాబ్లో పరీక్షించి సర్టిఫై చేసిన తర్వాతే బయటకు పంపిస్తారు. ప్రతిరోజు వంట పాత్రలను 100 డిగ్రీల వేడి నీటితో శుభ్రం చేస్తారు. వంట చేయడం ఒక ఎత్తైతే దాన్ని వేడివేడిగా స్కూళ్లకు చేర్చడం మరో ఎత్తు. ఇన్సులేటెడ్ కంటైనర్లు, ఇక్కడ వాడే పాత్రలు థర్మస్ బాటిల్స్ లాగా పనిచేస్తాయి. ఉదయం 6 గంటలకు వండిన అన్నం మధ్యాహ్నం 1 గంటకు కూడా 60 నుంచి 70 డిగ్రీల వేడితో ఉంటుంది. చింతకొమ్మ మండలంలోనే మనకు ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టేట్లో ఎక్కడ కూడా ఇంకా ఇంతవరకు జరగలేదు. మన కడప జిల్లాలో, అది కూడా మన చింతకొమ్మ మండలంలో జరగడము చాలా అభినందనీయము. ఇంతవరకు ఇటువంటి కిచెన్లు మనము ఎక్కడ కూడా చేయడం జరగలేదు. ఇక్కడ 5 స్టార్ రేంజ్లో ఈ కిచెన్ నడపడం జరుగుతూ ఉంది. ఇక్కడ దాదాపు ఇక్కడ నుంచి 33 స్కూళ్లకు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా భోజనం తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ పిల్లలు వచ్చేసి 1740 మంది పిల్లలు మనకు ఇక్కడ నుండి మనం భోజనం తయారు చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ 100% క్వాలిటీ ఉంది, మరియు పిల్లలు 100% పిల్లలు ఇక్కడ తింటున్నారు. ఈ భోజనం బాగా ఉంది కాబట్టి. మరియు ఇక్కడ నుంచి ఈ స్కూళ్ళకు 3 వెహికల్ ద్వారా మనకు 3 రూట్లు డివైడ్ చేయడం జరిగింది. 3 రూట్లకు ఒక్కొక్క వెహికల్కు 11 రూట్లు అలాట్ చేసి 11 రూట్ల నుంచి 11 స్కూళ్ళకు ఇక్కడ నుంచి ఒక్కొక్క వెహికల్కు అలాట్ చేసి పంపించడం జరుగుతుంది. ఆహార పదార్థాలను వివిధ స్కూళ్లకు పంపించే ఫుడ్ వ్యాన్ ఎక్కడుంది, ఏ స్కూల్కు ఎంత సమయానికి చేరుతుంది అనేది కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తారు. కడప స్మార్ట్ కిచెన్ కేవలం భోజనం పెట్టడమే కాదు, ఒక సామాజిక మార్పును తెస్తోంది. స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గింపు, రుచికరమైన భోజనం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరిగింది. ఈ కిచెన్లో స్థానిక మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. ప్యాకింగ్ నుంచి మేనేజ్మెంట్ వరకు వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ మనుషుల సౌకర్యం కోసమే కాదు, సమాజంలోని చిట్ట చివరి బిడ్డ ఆకలి తీర్చడానికి కూడా ఉపయోగపడుతుందని కడప స్మార్ట్ కిచెన్ చాటి చెబుతోంది. సెంట్రలైజ్డ్ కిచెన్లు తయారయ్యే ఆహార పదార్థాలు ఇంటి వద్ద తిన్నట్టే రుచిగా ఉంటుంది. వేడివేడిగా వస్తోందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం చాలా బాగుంటుంది. డైలీ మెనూ ప్రకారమే పెడుతున్నారు. అన్నం బాగా ఉడుకుతుంది. అందరూ ప్రతి ఒక్కరు తింటున్నారు. ఇంతకుముందు అన్నము సరిగ్గా అయ్యేది కాదు. బియ్యం స్టోర్ బియ్యము ముద్దగా అయ్యేది, లేదంటే సంగటి మాదిరి అయ్యేది. ఎవరు పెద్దగా తినేవాళ్ళు కాదు. ఇప్పుడు బాగా పులుపులుగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగానే ఉంది. అన్నం పొడి పొడిగా అవుతుంది.
మధ్యాహ్నం భోజనం టేస్టీగా ఉంది. అంటే ముందు కన్నా ముందు రేషన్ రైస్ కాబట్టి ఇప్పుడు సూపర్ ఫ్రైడ్ ద్వారా అవి బాగా ఉడకడం కానీ బాగుంటుంది టేస్ట్గా. వాళ్ళు కూడా బాగా చేస్తారు. డైలీ మెనూ ప్రకారమే వాళ్ళు వండుతారు. దాంట్లోకి ఎగ్స్ ఇస్తారు. బాగుందంటే ముందులాగా లేకుండా ఇప్పుడు సెంట్రల్ కిచెన్ పెట్టడం ద్వారా కానీ స్టీఫెన్స్లో వండడం వల్ల కొంచెం ఉడకపోవడం అట్లా లేకుండా బాగుంటుంది. నచ్చుతున్నాయి. ఉంది. ముందు స్టోర్ బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సూపర్ ఫ్రైడ్ రైస్ ఇచ్చేదన్నా బాగుంది. అందరూ పిల్లోళ్ళు అందరు ఖచ్చితంగా తింటున్నారు. అప్పుడు అందరూ క్యారీలు తెచ్చుకొని తినేవాళ్ళు, ఇక్కడ ఎవరు తినడం లేదు. ఇప్పుడు అందరు తింటున్నారు. అప్పుడు అన్నం సరిగ్గా ఉండేది కాదు, ఇప్పుడు అన్నం బాగుంది. కిచెన్ వల్లనే, స్మార్ట్ కిచెన్ వల్ల. ఇటీవల రాజధాని అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో కడపలో నిర్వహిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ విషయాన్ని ప్రస్తావించారు. కడప స్మార్ట్ కిచెన్ ప్రారంభం పనితీరుపై ఆయన అత్యంత సంతృప్తిని వ్యక్తం చేశారు. సాంకేతికత అంటే కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలు మాత్రమే కాదు, పేద పిల్లల ఆకలి తీర్చడంలో కూడా టెక్నాలజీ అగ్రస్థానంలో ఉండాలి. కడప స్మార్ట్ కిచెన్ ఇందుకు ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిందన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్ కడప స్మార్ట్ కిచెన్ ను సందర్శించి తమ జిల్లాలో ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. నేచురల్ ఫార్మింగ్ లో వచ్చినటువంటి ఫుడ్ తింటే హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది అని క్వాంటిఫై చేయాలనుకున్నాం. ఐ రియల్ అప్రిషియేట్ యూ. గుడ్. ఇట్ ఈస్ ఒక నోట్లో చెప్పాలంటే ఇది కొంచెం డిజార్గనైజ్డ్ ఇష్యూ. ఇది దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుంచి స్టెప్ బై స్టెప్ ఎందుకంటే స్కాటర్డ్ విలేజెస్ త్రూఅవుట్ ది డిస్ట్రిక్ట్, ఎవరి ఊర్లో ఒక స్కూల్ ఉంటుంది. ఆ రోజు మిడ్ డే మీల్ స్కీమ్ పెట్టినప్పుడు నాకు ఐడియా ఉంది. కట్టెలు పొయ్యి ఇచ్చాం. కట్టెల పొయ్యి నుంచి అక్కడి నుంచి సమస్యలు వచ్చాయి. తర్వాత గ్యాస్ ఇచ్చాం. ఆ వంట చేయాలంటే ఎవరిని పెట్టాలంటే డాక్రా ఉమెన్ పెట్టాం. చాలా ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు స్మార్ట్ కిచెన్కి వచ్చాం. ఈ స్మార్ట్ కిచెన్ నుంచి స్మార్ట్ హెల్త్, స్మార్ట్ చిల్డ్రన్కి తీసుకెళ్ళాలి, న్యూట్రిషన్ కూడా తీసుకెళ్ళాలి. కడపలో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ఉన్న ఈ భవనం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనం. ప్రతి బిడ్డకు పౌష్టిక ఆహారం అందాలనే లక్ష్యంతో హంగులు ఆర్భాటాలు లేకుండా బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ గా వేల మందికి అన్నం పెడుతున్న ఈ వ్యవస్థను ఆయన ఒక మోడల్ ప్రాజెక్ట్ గా అభివర్ణించారు. కడప పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా ఈ కిచెన్ నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ హైజీన్ స్టాండర్డ్స్ చూసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు మొక్కుబడిగా ఉడికిన అన్నమే పెట్టకుండా మంచి పోషకాలు అందించే విధంగా మెనూ రూపొందించి అమలు చేస్తున్నారు. కడప స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు అందజేసే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం మెనూ చాలా పోషక విలువలతో కూడినది. ప్రభుత్వం ఈ మెనూను పిల్లల ఎదుగుదలకు అవసరమైన క్యాలరీలు మరియు ప్రోటీన్లను దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేసింది. వారంలో 7 రోజులకు ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో ఆహార పదార్థం అందించే విధంగా మెనూను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనంతో పాటు పప్పుచారు, కోడిగుడ్డు పులుసు, చిక్కీ ప్రోటీన్, పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వెజిటేబుల్ రైస్, ఆలు కుర్మా, సాంబారు, కోడిగుడ్డు వేపుడు, ఆకుకూర పప్పు, స్వీట్, పొంగల్, కేసరి వడ్డించే విధంగా మెనూలో ఆహార పదార్థాలుగా చేర్చారు. దేశంలోనే మొట్టమొదటి సోలార్ పవర్డ్ అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ మన కమలాపురం నియోజకవర్గంలో సీకే దిన్నెలలో ఏర్పాటు ప్రజలందరికీ గర్వ కారణమని, ఇది కేవలం వంటశాల కాదు, బడి పిల్లల ఆరోగ్యానికి పునాది అని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిక్స్డ్ మెనూ ఏదైతే గవర్నమెంట్ మెనూ పెడుతుందో ప్రతి ఒక్కటి సన్న బియ్యంతో స్టాండర్డ్గా చేసి పంపిస్తాను. దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది మీద డిపెండ్ అవ్వకుండా క్లీన్లీనెస్ కానీ స్టాండర్డ్స్ కానీ అన్ని చోట్ల గురించి ఒకటే స్టాండర్డ్ అవుతుంది. పర్యవేక్షణ అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే దానికి సంబంధించిన ఆఫీసర్ ఉన్నారో దగ్గర ఉండి చెక్ చేసి క్వాలిటీ చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ప్లస్ ఎక్కడ కూడా అన్హైజీనిక్ లేకుండా ఏ స్కూల్లో కొన్ని స్కూళ్ళల్లో చిన్న స్కూళ్ళల్లో ఆయాలు సరిగా ఉండలేదనో, అన్నం ఉడకలేదనో, ఇంకొకటనో కంప్లైంట్స్ వస్తుంటాయి. అవన్నీ రాకుండా కూడా
ప్రతిదీ శాంపుల్ చేసి టెస్ట్ చేసి దాని అప్రూవల్ అయిన తర్వాతనే ప్రిన్సిపల్ దగ్గర నుంచి వచ్చిన స్ట్రెంగ్త్ అటెండెన్స్ బేస్ చేసుకొని దాని తగ్గట్టు పోతూ ఉంటాం. ఫుల్ క్వాలిటీతో వెళ్తుంది, అందరికీ ఈక్వల్గా వెళ్తుంది అండ్ వెరీ హైజీనిక్ కండిషన్స్లో ఉండడం జరుగుతుంది. అండ్ టైం ప్రకారం ఏ టైంకి వెళ్ళాలంటే ఆ స్కూల్ టైంకి ఖచ్చితంగా. మండలం పెద్దగా ఉంది, రూరల్ ఏరియా అంటే 2 కిచెన్లు పెడుతున్నారు మండలం. అంటే ఏరియాని డివైడ్ చేసి 2 పెడితే ఇన్ని నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇంత టైంలో వెళ్ళాలి. ఒక వెహికల్ రీచ్ అవ్వడానికి బ్యాకప్ వెహికల్ కూడా పెట్టడం జరుగుతుంది. వెహికల్ ఏదైనా రిపేర్ వచ్చి స్లో అవుతారని కూడా ఇది మండలంలో ఒక బ్యాకప్ వెహికల్ కూడా పెట్టుకొని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వరకు చేసిన సీకే దిన్న మండలంలో మాత్రం చాలా 100% సక్సెస్ఫుల్ అయ్యి ఉంది. అదే దాన్ని మిగతా మా 5 మండలాలు సీకే దిన్నే కాకుండా చెన్నూరు, ఒల్లూరు, కమలాపురం, విఎన్పల్లి, పెళ్లిమరి మండలాల్లో కూడా ఆల్మోస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు ఆల్మోస్ట్ అయిపోవచ్చు వచ్చింది. ఇంప్లిమెంటేషన్ కూడా కలెక్టర్ గారి చొరవతో చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు. ఇవాళ కూడా ఒకటి ఇన్స్పెక్ట్ చేసి వచ్చాం ఒల్లూరులో. మధ్యాహ్న భోజనంపై అనేక ఫిర్యాదులు వచ్చేవి, కానీ స్మార్ట్ కిచెన్ వచ్చిన తర్వాత 100% హైజీనిక్ భోజనం అందుతోంది. స్వయంగా నాణ్యతను పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. కడప స్మార్ట్ సెంట్రల్ కిచెన్ విజయవంతంగా నడవడంలో జిల్లా యంత్రాంగం పాత్ర చాలా కీలకంగా పోషించిందని అన్నారు. ఇప్పుడున్నటువంటి విధానంలో హైజీన్ కానివ్వండి, లేకపోతే స్టాండర్డ్ కానివ్వండి, లేకపోతే సరైనటువంటి రుచికరంగా లేకపోవటం వల్ల వాటిలన్నింటినీ కూడా ఒక ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్లో మనం పూర్తి స్థాయిలో శుచి కానీ, శుభ్రత కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఉండేటట్టు స్మార్ట్ కిచెన్స్ మనం ఏర్పాటు చేసుకుంటాము. ఇప్పుడు జిల్లాలో ఇప్పటికే 5 స్మార్ట్ కిచెన్స్ రన్ అవుతా ఉన్నాయి. ప్రతిరోజు కూడా 10,000 మంది చిల్డ్రన్కి ఇప్పుడు సర్వ్ చేస్తున్నాము. సో ఇది ఈ కిచెన్స్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని అలాగే అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో కూడా మనం ఈ స్మార్ట్ కిచెన్ని ఇప్పుడు సర్వేగంగా డెవలప్ చేస్తూ ఉన్నాము. ఇంకొక నెల నుంచి 40 రోజుల్లో ఈ కిచెన్స్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. తద్వారా ప్రతిరోజు కూడా 1,29,000 మంది చిల్డ్రన్కి కూడా స్మార్ట్ కిచెన్స్ ద్వారా మనం పరిశుభ్రమైనటువంటి వేడిగా ఉన్నటువంటి అలాగే టేస్ట్ఫుల్ ఫుడ్ని మనం ప్రతిరోజు కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. అలాగే ఇవన్నిటిని కూడా ఒక ఐఓటీ డివైజెస్ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి ఒక యాప్ ద్వారా ప్రతి పాయింట్ని టచ్ చేస్తూ అలా ప్రతి ఫీడ్బ్యాక్ని తీసుకుంటూ మనం టెక్ బేస్డ్ ఇనిషియేటివ్ కింద మేము చేయడం జరుగుతూ ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని యంత్రాంగం ఈ కిచెన్ నిర్వహణలో ఏ చిన్న లోపం జరగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటోంది. ప్రతిరోజు 4 గంటలకే కిచెన్ యాక్టివిటీని మానిటర్ చేయడం ద్వారా జిల్లా యంత్రాంగం తమ చిత్తశుద్ధిని చాటుకుంటోంది. కేవలం వండి పెట్టడమే కాదు, ఆ ఆహారం సురక్షితంగా పిల్లల పళ్ళెం వరకు చేరడం ముఖ్యం అని కలెక్టర్ స్పష్టం చేశారు. కిచెన్లో అమర్చిన సెన్సార్లు మరియు వాహనాలకున్న GPS ట్రాకింగ్ వల్ల మాకు రియల్ టైం డేటా వస్తోంది. ఏ స్కూల్కు భోజనం ఏ సమయానికి చేరుతుందో కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించవచ్చు. దీనివల్ల జాప్యం లేకుండా విద్యార్థులకు వేడివేడిగా భోజనం అందుతోందన్నారు. జిల్లాలోని చిన్నారుల్లో రక్తహీనత మరియు పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి ఈ స్మార్ట్ కిచెన్ ఒక అస్త్రంలా పనిచేస్తుంది. మెనూలో ప్రభుత్వం సూచించిన విటమిన్లు, ప్రోటీన్లు ఖచ్చితంగా ఉండేలా చూడడమే మా ప్రథమ కర్తవ్యమని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. చూశారుగా, అత్యాధునిక యంత్రాలు, శుద్ధి చేసిన నీరు, ఆవిరితో ఉడికించిన అన్నం, ఇక్కడ వండే ప్రతి మెతుకులోనూ ఒక నాణ్యత ఉంది. అలాగే ప్రతి వంటకంలోనూ ఒక బాధ్యత ఉంది. కేవలం ఆహారం అందించడమే కాదు, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం, వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగము అలాగే ప్రజా ప్రతినిధులు కలిసి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. కడప వేదికగా మొదలైనటువంటి ఈ స్మార్ట్ కిచెన్ విప్లవం రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని రోజుల్లోనే విస్తరిస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు అధికారులు. కెమెరామెన్ క్రాంతితో రామచంద్ర, జీ తెలుగు న్యూస్, కడప. తెరకొట్టే కారం, రంగు, రుచి ఆచి కారం పొడి.